अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాం ప్రకారం ఇస్లాంలో ఉన్నటువంటి రెండు పండుగలు ఈదుల్ ఫితర్, ఈదుల్ అజా. ఈదుల్ ఫితర్ అంటే ఉపవాసాల పండుగ, ఈదుల్ అజా అంటే కుర్బానీ పండుగ. ఈదుల్ ఫితర్ని ఉపవాసాల పండుగని రంజాన్ అని కూడా అంటారు. ఈదుల్ అజా అంటే కుర్బానీ పండుగని బక్రీద్ అని కూడా అంటారు మన యొక్క ఇక్కడ తెలుగులో. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే అంశంలోని ఒక 7 ప్రశ్నలు ఏమిటి అంటే, మొదటి ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగ ఏది? 2, ఫిత్రా ఎందుకు చెల్లించడం జరుగుతుంది? 3, ఈదుల్ అజా ఏ సంఘటనకు గుర్తుగా జరుపుకుంటారు? 4, కుర్బానీ ఇవ్వడం ద్వారా మనం ఏం సంకల్పాన్ని చాటుతాం? 5, ఈద్ నమాజ్ ఏ విషయాల్లో ఇతర నమాజుల కంటే వేరుగా ఉంటుంది? 6, ఏ తేదీల్లో కుర్బానీ ఇవ్వాలి? 7, కుర్బానీ మాంసాన్ని ఎలా పంపిణీ చేయాలి? ఇక మనం ఈనాటి పాఠంలోకి వెళ్దాం. మనకి సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్. దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అనే ఈ యొక్క పదాలని మనం అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. ఖురాన్ అరబ్బీ అనే భాషలో వచ్చింది. ఇక జీవితం సంతోష సంఘటనల సముదాయం. ఒకప్పుడు వివాహ మహోత్సవాలు, మరొకప్పుడు విందులు వినోదాలు, ఇంకొకప్పుడు కొత్తింటి సంబరాలు, ఇంకా మన పొరుగింటి వారు, మిత్రులు, ఆప్తులు జరుపుకొను ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతూనే ఉంటుంది. ఈ సందర్భాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటాం. అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు. సంబరంతో విందు భోజనాలను ఆరగించి సంతోషంగా సమయాన్ని మనందరం కూడా గడుపుతాం. ఇలాంటి సన్నివేశాలన్నిటిలో జనం కొందరు మాత్రమే సమావేశం అవుతారు. బంధుమిత్రులు, ఆప్తులు, స్నేహితులు, ఇంకా కొందరు ఈ సంతోష సమయాల్లో ఆహ్వానాన్ని అందుకొని వస్తారు. అల్లా ఏడాదికి, సంవత్సరానికి 2 మహాపర్వదినాలు మనకు ప్రసాదించాడు. ఈ పండుగ దినాలలో జనసందోహం ఎక్కువ. ఏ కొద్ది మందికి మాత్రమే పండుగ పరిమితం కాదు. ఈ పండుగ అందరికీ కూడా, తెలిసిన వారు మొదలుకొని తెలియని వారి వరకు, ఈ దేశస్థులు కానీ పరాయి దేశస్థులు కానీ ప్రపంచమందు, విశ్వమందు ఏ మూల నివసించినా, ఏ ప్రాంతంలో ఉన్నా